అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, నా స్నేహితుడు ఒకతను నిన్న గుండెపోటుతో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అతని మరణం మాకు చాలా బాధ కలిగించింది. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించిన ఒక వ్యక్తి, గొప్ప సదాచరణ చేసేటటువంటి వ్యక్తి మాతో పాటు ఉంటూ, మా మధ్యనే ఉంటూ ఒక్కసారిగా అతను లేడు అని అంటే మా హృదయాలు చాలా బాధకు గురయ్యాయి. నా వాట్సాప్ ఛానల్ ఫాలో అయ్యే వారికి, నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి, నా ఫేస్బుక్ మిత్రులకి మరియు ఫాలోవర్స్కి, మరియు నా వీడియో చూస్తున్న ప్రతి ముస్లిం సోదరునికి నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరందరూ నా స్నేహితుని కొరకు తప్పకుండా దువా చేయండి. అల్లాహ్ అతన్ని మన్నించి స్వర్గంలో ఉన్నతమైన స్థానాలను ప్రసాదించుగాక. ఆమీన్. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కొన్ని మాటలు తెలియజేయాలనుకున్నాను. అదేమంటే, సోదరులారా, అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేశాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి ప్రాణి మరణించవలసి ఉంది. సోదరులారా, శాశ్వతంగా ఎవరూ బ్రతికి ఉండరు. కాదంటే కొందరు ముందు చనిపోతారు, కొందరు తర్వాత చనిపోతారు. మొత్తానికి అందరూ మరణించవలసిందే. అందుకే పండితులు తమ ప్రసంగాలలో పదే పదే చెబుతూనే ఉంటారు, పోయిన రంజాన్లో మనతో పాటు కలిసి ఇఫ్తార్లు, సహరీలు తిన్నవారు, మనతో పాటు తరావీహ్ నమాజులు చదివిన వారు ఈరోజు మనతో పాటు లేరు. వచ్చే రమదానుకు మనలో ఎంతమంది బ్రతికి ఉంటారో, ఎంతమంది చనిపోయి ఉంటారో కూడా తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్పారు. కావున ప్రాణం ఉండగానే పరలోకానికి కావలసిన పుణ్యాలను సంపాదించుకోవాలి. మనలో ఎంతోమంది చనిపోయినప్పుడు మనము ఖనన సంస్కారాలకు వెళ్ళి పాల్గొంటూ ఉంటాము. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు మనము చాలా విషయాలు అక్కడ గ్రహించాలి. ఏ మృతునికి అయితే ఈరోజు మనము గుసులు స్నానం చేయిస్తున్నామో, నాకు కూడా ఒకరోజు ఇతరులు గుసులు స్నానం చేయించవలసి ఉంది అనే సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు ఏ జనాజా అయితే మోయటానికి వచ్చామో, నన్ను ఓ నలుగురు కబర్స్థాన్కు మోసుకెళ్లే రోజు ఒకటి రానున్నది అనే నిజాన్ని గ్రహించాలి. ఏ మయ్యత్కు అయితే మనము ఈరోజు జనాజా నమాజు చదివామో, నాకు కూడా ప్రజలు జనాజా చదివే ఓ రోజు తప్పకుండా వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. కబర్స్థాన్కి వెళ్ళి మయ్యత్తును సమాధిలో దింపేటప్పుడు, నన్ను ఓ నలుగురు ఇలా సమాధిలో పూడ్చిపెట్టి వెళ్ళిపోయే ఓ రోజు వచ్చి తీరుతుంది అనే వాస్తవాన్ని గ్రహించాలి. మనము కబర్స్థాన్కి వెళ్ళాము, చనిపోయిన వ్యక్తి కూడా కబర్స్థాన్కు వచ్చాడు. అయితే మనము తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. మస్జిద్కి వెళ్ళి నమాజు చేసి పుణ్యం సంపాదించుకునే అవకాశము ఉంది. మన పాపాల నిమిత్తం అల్లాహ్తో తౌబా చేసుకునే అవకాశము ఉంది. పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ చనిపోయిన అతను తిరిగి ఇంటికి రాలేడు, మస్జిద్కు వచ్చి నమాజు చేయలేడు. అతనికి ఇక అవకాశం లేదు. అతని జీవితం నిన్నటితో ముగిసిపోయింది. కానీ మనము చనిపోయేలోపు అల్లాహ్ మనల్ని మన్నించి నరకం నుండి రక్షించి స్వర్గంలో స్థానాన్ని ప్రసాదించేలా మనము పుణ్యాలు సంపాదించుకోవాలి, పాపాలను తుడిపేసుకోవాలి. మనము పుట్టిందే సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించడానికి. అలాంటిది మనలో ఎంతోమంది ఆరాధన ఎగ్గొట్టి జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా స్వతంత్రంగా విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారు. కొందరి మరణాలు చూసిన తర్వాతైనా మనిషిలో మార్పు రావాలి. నమాజు వైపునకు మరలాలి, ఆరాధనలు సెలపాలి, ఖురాన్ చదవాలి, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించాలి. తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. పరలోకానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈమాన్ స్థితిలో మరణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.